హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఫార్మల్ లెటర్ రైటింగ్కి సంబంధించి ఒక క్వశ్చన్ని ఉదాహరణగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఎవరైతే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి సో ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా లెటర్ రైటింగ్ అనేది అడుగుతారు కాబట్టి సో దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ మనం చేద్దాము. సో ఇందులో ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ సంబంధించి క్వశ్చన్ కనుక చూసుకుంటే, యువర్ బ్రదర్ ఈజ్ వేస్టింగ్ లాట్స్ ఆఫ్ టైమింగ్ ఇన్ బ్రౌజింగ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. write a letter warning him against the possible adverse consequences of this. ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ద క్రియేటివ్ యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని యూజ్ చేస్తూ టైంని వేస్ట్ చేస్తున్నాడు. సో అతనికి ఒక లెటర్ రాయండి. ఆ లెటర్ కూడా సో ఆ ఇంటర్నెట్ ద్వారా ఉండేటువంటి యూజెస్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోకుండా, సో నెట్వర్కింగ్ సైట్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెటర్ రాయమని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇది ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి సో దీనికి మీకు ఫ్రమ్ టు అడ్రస్ అనేది ఉండదన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఇక్కడ పేరు అని మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏబీసీ అని తీసుకోవచ్చు. సో ఫ్రమ్ అని రాయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ ఫ్రమ్ అని రాయకోకుండా డైరెక్ట్గా మీరు ఏబీసీనో లేకపోతే XYZ అని చెప్పేసి మెన్షన్ చేసేసి దానికి సంబంధించినటువంటి అడ్రస్ ఇచ్చేసేయచ్చు. ఇచ్చేసిన తర్వాత ఒక లైన్ గ్యాప్ ఉంచండి. లైన్ గ్యాప్ ఉంచిన తర్వాత మీరు కింద డేట్ మెన్షన్ చేయండి. సో మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రోజు దానికి సంబంధించినటువంటి డేట్ని మెన్షన్ చేసి సో పక్కన డేట్ పక్కన కామా ఇచ్చి ఆ తర్వాత ఇయర్ మెన్షన్ చేయండి 2019 అని. సో పక్కన కామా కానీ ఫుల్ స్టాప్ కానీ పెట్టవద్దు 2019 పక్కన. ఓకే, సో దాన్ని అలా వదిలేసేసి పక్కన కింద అది ఇంకొక లైన్ గ్యాప్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయలేదు యాక్చువల్గా, బట్ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్ ఏంటనేది చెప్పాలి. సో అది రాసిన తర్వాత సబ్జెక్ట్ రాసిన తర్వాత దాని కింద మీరు ఏవైతే శాల్యుటేషన్ ఉంటుందో సో డియర్ రోహిత్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కింద మీరు ఇంకా ఇంట్రడక్షన్, ఆ తర్వాత దానికి సంబంధించి మెయిన్ బాడీ, ఆ తర్వాత కిందకు వచ్చేస్తే కన్క్లూజన్ ఉంటుంది కదా. సో ఈ మూడు కూడా మీరు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఓకే, సో 3 పార్ట్స్ ఇంట్రడక్షన్ ఒక చిన్న పాసేజ్ లాగా, ఆ తర్వాత మెయిన్ బాడీ ఒక చిన్న పాసేజ్ లాగా, ఇంకొకటి ఇంట్రడక్షన్ కన్క్లూజన్ వచ్చేసి ఇంకొక చిన్న పాసేజ్ లాగా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ మీ బ్రదర్ని మీరు విష్ చేస్తూ మన పేరెంట్స్ ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి విష్ చేస్తూ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్నట్టు యాస్టీస్గా కాకపోయినా మీ ఓన్గా రాయాలి కాబట్టి అది ప్రాక్టీస్ మీద వస్తుంది కాబట్టి సో ముందు మీ బ్రదర్ని విష్ చేస్తూ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ సో ముందు ఇంట్రడక్షన్ పార్ట్లో ఆ విధంగా రాయండి. ఆ తర్వాత ఇంకా మెయిన్ బాడీలోకి వచ్చేసి, నువ్వు ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని బాగా యూజ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి మన పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పారు. సో దానికి సంబంధించి నేను నీతో మాట్లాడదామని చెప్పేసి ఈ లెటర్ రాస్తున్నాను. సో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏంటనేది, సో మీకు తెలిసినటువంటి యూజెస్ ఏంటి, దానివల్ల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ నుంచి మనం పొందే బెనిఫిట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆ మెయిన్ బాడీలో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత కన్క్లూషన్ పార్ట్ వచ్చేసరికి కన్క్లూజన్లో మీరు ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ అని చెప్పేసి స్టార్ట్ చేసి మీరు ఏ విధంగా కన్క్లూజన్ ఇవ్వాలో ఆ విధంగా కన్క్లూజన్ ఇవ్వండి. సో నేను చెప్పింది అర్థం చేసుకుంటామని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ విధంగా ఇంగ్లీష్లో రాస్తూ మీరు కన్క్లూజన్ పార్ట్ని కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి లెటర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చివరిగా వచ్చేసరికి సో ఎవర్స్ లవింగ్లీ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఎవర్స్ లవింగ్లీ అనేది లెఫ్ట్ సైడ్ ఇవ్వచ్చా రైట్ సైడ్ కూడా ఇవ్వాలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. రైట్ సైడ్ రాయిస్తే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. లెఫ్ట్ సైడే రాయండి, లెఫ్ట్ సైడే రాయాలి. ఫార్మాట్ రూల్ ప్రకారం లెఫ్ట్ సైడే రాయాలి. ఓకే, సో అది ఫార్మల్ లెటర్ అయినా ఇన్ఫార్మల్ లెటర్ అయినా కూడా లెఫ్ట్ సైడ్నే రాయాలి. లెఫ్ట్ సైడ్ రాసి ఎవర్స్ లవింగ్లీ, లేకపోతే అంతే, ఇది ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి ఎవర్స్ లవింగ్లీ అంటే సరిపోతుంది. సో ఎవర్స్ లవింగ్లీ అని చెప్పేసి ఎటువంటి కామా ఫుల్ స్టాప్ అవసరం లేదు. సో కింద మీరు ఏదైతే ఫ్రమ్ అడ్రస్లో ఏబీసీనో లేకపోతే XYZ అని మెన్షన్ చేశారో మీ పేరుని, సో అదే పేరుని ఇక్కడ కింద మెన్షన్ చేయండి. ఓకే, సో దీంతో మీకు లెటర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్ఫార్మల్ లెటర్ ఎక్కువగా అడగడు, ఎందుకంటే ఎవరైనా ఈజీగా రాస్తారు ఇన్ఫార్మల్ లెటర్ అనేది.
ఇన్ఫార్మల్ లెటర్ ఎప్పుడు కూడా మన పేరెంట్స్కి లేకపోతే మన రిలేటివ్స్కి మన ఫ్రెండ్స్కి మళ్ళీ లేకపోతే మన కజిన్స్కి మాత్రమే రాయమంటాం కాబట్టి సో మ్యాక్సిమం దాని గురించి అడిగి కూడా ఎక్కువగా ఫార్మల్ లెటర్ అడిగే అవకాశం ఉంటుంది. అఫీషియల్స్కి రాసేటప్పుడు మన యొక్క స్కిల్స్ మన స్మార్ట్నెస్ ఏ విధంగా ఉందని చెప్పేసి టెస్ట్ చేయడం కోసం ఎక్కువగా ఫార్మల్ లెటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఇది ఇన్ఫార్మల్ లెటర్కి సంబంధించినటువంటి వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఇది యాక్చువల్గా ఇది పీడిఎఫ్ ఫైల్ చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఫార్మల్ లెటర్ రైటింగ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో దీనికి కూడా ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాడు ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.